ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శోభన్ వైష్ణవి దగ్గరికి వచ్చి ఆడపిల్లగా ఉండాల్సిన లక్షణాలు ఏమి నీకు లేవే అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే వాటివి అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న శోభన్ మాత్రం అవును, ఆడపిల్లలు అంటే వంట కూడా చేయాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే ఇప్పుడే చూస్తావు కదా నేను వంట ఎలా చేస్తానో, నాకు వంట రాదంటావా అని చెప్పేసి వంటగదిలోకి వెళ్ళి అక్కడున్న కూరగాయలను కట్ చేస్తూ ఉంటుంది. శోభన్ అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వైష్ణవి మాత్రం శోభన్ని పట్టించుకోకుండా కూరగాయలు కోస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శోభన్ మాత్రం ఏంటి వైష్ణవి వంట చేస్తున్నావా నువ్వు, సరే సరే చెయ్యులే, నేను ఏమైనా హెల్ప్ చేయమంటావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి మాత్రం నాకేం హెల్ప్ అవసరం లేదులే, నేనే చేసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శోభన్ మాత్రం కూరగాయలు కట్ చేస్తాను కనీసం అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం నాకేమీ హెల్ప్ అవసరం లేదన్నాను కదా, నువ్వు దూరంగా వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శోభన్ మాత్రం సరే నువ్వు మాట వినే మనిషివా అని చెప్పేసి ఏదో చేసుకో అని చెప్పేసి అక్కడే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవిని చూస్తూ అలా అక్కడనే ఉండిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వైష్ణవి మాత్రం వెళ్ళమన్నాను కదా వెళ్ళు అని చెప్పి